లవర్స్ అంటే అట్లా ఉండాలి బ్రో, ఇప్పుడు ఉన్నారు వద్దులే బ్రో. సాయి పల్లవిది చాలా బాగా చేసింది, ఎక్స్ట్రాడినరీ. అమరన్లో ఏ మాదిరి చేసిందో ఆ మాదిరి చేసింది. నాగ చైతన్య సాయి పల్లవికి మించి చేయాలని బాధపడినాడు, హోంవర్క్ చేసినాడు. ఆఫ్ ఆల్ ది సినిమాస్ ఆఫ్ నాగ చైతన్య దిస్ ఈజ్ ది బెస్ట్. నాగార్జున ఉండాడనే అనుకోవచ్చు, ఆ మాదిరి కనపడుతుంది. అక్కినేని ఫ్యాన్స్ ముల్బాగ్లో ఒక్కడో 5 గంటలు ఇంకా లే సినిమాకి వచ్చి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ సంతోషమైన నాకు మాత్రం సినిమా ఇండస్ట్రీ హిట్. అక్కినేని ముల్బాగ్లో అయితే అక్కినేని ఫ్యాన్ నేను ఒకడే. మా ముల్బాగ్లో టాకీస్ లా జనాలు లేరు కాబట్టి 5 గంటలకి నిద్రపోవట్లేదు. సినిమాకి వచ్చి ఫుల్ ఎంజాయ్ సాయి పల్లి కమిషన్ అయితే అబ్బా అదిరిపోయిందన్న సినిమా మాత్రము. అంతా కొట్టేసాడన్న, బండి వాసేపు కాళ్ళు ఎత్తేస్తాడన్న. ఇప్పుడు మాత్రము 100 కోట్లు కదా, 500 కోట్లు. 500 అక్కినేని బ్లడ్ లో ఉందన్న. అక్కినేని చాలా బాగున్నది, చాలా బాగుంది. అందరూ ఫ్యామిలీ మొత్తంగా చూడొచ్చు, చాలా బాగుంది. బాగుంది నా సినిమా. లవ్ స్టోరీ ప్లస్ దేశభక్తి గురించి చెప్పినారు. ఆ జైల్లో, పాకిస్తాన్ జైల్లో ఉండేది హైలైట్ గా ఉంటుంది. స్టోరీ ఎక్సలెంట్ గా ఉంది. సూట్ అయింది. న్యాచురల్ గా ఉంది. ఆయన 1 year 1.5 year కష్టపడినాడు. రియల్ గా ఉంది. వాళ్ళిద్దరూ కాకుండా వాళ్ళిద్దరేనా మెయిన్. సైడ్ క్యారెక్టర్స్ ఉన్నారు, లాగ్ ఏం లేదు. బీజిఎం బాగుంది, సాంగ్స్ అన్ని ఎక్సలెంట్ గా ఉంది నా సినిమా. బ్లాక్ బస్టర్ కెరీర్ లోనే ఫస్ట్ నెంబర్ 1 సినిమా అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ. హైలైట్ లవ్ స్టోరీ, దీంట్లో లవ్ స్టోరీ హైలైట్ ఉంది. సాయి పల్లవి ఇద్దరిది యాక్టింగ్ బాగుంది. ఏమి బోర్లేదు. బ్లాక్ బస్టర్ 100%. సార్ నమస్తే, చాలా బాగుంది. బ్లాక్ బస్టర్ అనుకంటే దానికి మించిన వర్డ్ ఉండాలి దీనికి. స్టోరీకి ఎంత బాగా స్టోరీ సెట్ చేసినారంటే ఆ స్టోరీకి ఎత్తుకొని పోయేదానికి పక్కల క్యారెక్టర్ వచ్చిండే చూడండి, ఇంకొక పెళ్లి కొడుకుది అవంతా చాలా బ్యూటిఫుల్గా ఎత్తుకుపోయినాడు. ఎక్కడే కానీ బేజారు లేకుండా, ఎక్కడే కానీ ఇది చేయకుండా, ఏ వర్గానికి ఏ క్యాస్ట్కి తొందర లేకుండా, పాకిస్తాన్లో కూడా మంచోళ్ళు ఉండారు అనే రకంతో చూపించినదంటే ఎక్సలెంట్ సార్. ఇది ఇలాంటి కథ ఇప్పుడు రాలా. పాకిస్తాన్ వాళ్ళు అంటే చెడ్డ, వీళ్ళు అంటే నేనేమి మన ఇది కాదు, బట్ గ్యాప్ను తగ్గించాలా. మనకి పాకిస్తాన్కి ఉండే గ్యాప్ తగ్గించకే వాళ్ళ ఆఫీసర్ చాలా హెల్ప్ చేస్తాడు. మంచోళ్ళు అనేది ఓ క్యాస్ట్లో ఉండేలే, చెడ్డోళ్ళు అనేది ఓ క్యాస్ట్లో ఉండేలే. ఎవరో కొందరు ఉంటే అందరూ ఆ మాదిరి లేకుండా స్టోరీ మాత్రము చాలా బ్యూటిఫుల్గా ఉంది సార్. నాగార్జున జూనియర్ నాగార్జున కనపడ్డాడు. సాయి పల్లవి ఎంతో హీరోనే సాయి పల్లవి. ఎవరైనా కానీ ప్రొడ్యూసర్స్ మంచి చేస్తాము మేమంతా ఈక్వాలిటీని చేస్తారు కదా, సాయి పల్లవికి ఈక్వల్గా అయ్యి ఈక్వల్గా రెమ్యునరేషన్ అయినాయి వాళ్ళు చూపించినాయి. హీరోయిన్కి కూడా అంటే క్యారెక్టర్ ఎవరు చేస్తారో, వర్క్ ఈజ్ వర్షిప్ అంటే ఏమి పని ముద్దో బిడ్డ ముద్దో ఉంటారు కదా, పని చేసిన వాళ్ళకి సంభావన వల్ల ఆ రకంగా ఇండియన్ మూవీస్లో చేంజెస్ కానీ అప్పుడు వస్తుంది. సినిమా సూపర్ నా అసలు అంటే లీడర్ ఎలా ఉండాలో అలా చూపించాను. నాయకుడు అంటే అదే ఒకరు ఆపదలున్నా రక్షించాలని నాయకుడున్నా. సూపర్ గా ఉంది బ్రో, చాలా హార్డ్ గా ఉంది మూవీ. ఏడిపించాడు అట్లే. అవును అవునవును, ఫుల్ ఏడిపించాడు ఎక్కువ లాస్ట్ లో. అవునన్నా, హెవీగా ఇచ్చినాడు దీంట్లో. అయితే ఒకసారి చూసి చెప్పండి. బాగుంది బ్రో. అవును బ్రో, అవును బాగుండే బ్రో. బాగుంది బ్రో. నాకు దాంట్లో ఫ్రెండ్షిప్ వదలకుండా పోతా చూడు, అది నచ్చింది బ్రో. సినిమా బాగుంది, ఫ్యాన్స్ కూడా బాగుంది అంటున్నారు. హీరోయిన్ హీరో మంచి బాగా యాక్షన్ చేసి అంటున్నారు. తర్వాత సూపర్ గా నాగేశ్వర వరకు చాలా అభిమానం అందులో. అంటే మంచి సినిమా సార్.